నా ఫోను హీట్ అవుతున్నది, మీ ఫోన్ కూడా హీట్ అవుతున్నదా? కొన్ని టిప్స్ ఇస్తాము, మీరు కూడా ఫాలో కాండి. సో ఫ్రెండ్స్, ఈ హీటింగ్ ఇష్యూతోన మీ మొబైల్లో గేమ్ ఆడలేకపోతున్నారా? సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోతున్నారా? సో డోంట్ వరీ, ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీ హీట్ ప్రాబ్లమ్ని కొంతవరకు తగ్గించుకోండి. ఇందులో మొదటిది వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అండి. ఇది మీ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే మీ మొబైల్ హీట్ అవ్వకుండా ఉంటుంది. దానికి గాను సెట్టింగ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్కి వెళ్ళి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ కొట్టి ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటే చేసుకోవాలి. అయితే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మీ బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ ఉండాలి, ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి, లేకపోతే మధ్యలో ఆగిపోయి ఇంకా ఇబ్బంది అవుతుంది. రెండో టిప్ వచ్చేసి మీ మొబైల్లో సెట్టింగ్స్లో లొకేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి లొకేషన్ సర్వీసెస్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు వైఫై స్కానింగ్ అండ్ బ్లూటూత్ స్కానింగ్ ఉంటుంది. వీటి రెంటిని ఆఫ్ పెట్టుకోవాలండి. మరియు మూడవ టిప్ వచ్చేసి ఫోన్ సిగ్నల్ చాలా తక్కువగా ఉన్న దగ్గర ఫోన్ను వీలైనంత తక్కువగా యూజ్ చేయండి, లేకపోతే మీ ఫోన్ చాలా హీట్ అవుతుంది. అంటే ఫోన్ సిగ్నల్ లేకపోవడము, మనము డేటా ఆన్ చేయడము, దాంతో చాలా చాలా హీట్ అవుతుంది. సో అదొకటి చూసుకోండి. నాలుగవది, మీ ఫోన్ను హీట్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉంచకండి. అంటే లైక్ సూర్యరశ్మికి కానీ ఇంకేదైనా వేడిగా ఉన్న ప్లేస్లలో మీ మొబైల్ని ఉంచకుండా చూసుకోండి. ఈ చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేయడం వల్ల మీ మొబైల్ హీట్ ప్రాబ్లం చాలా వరకు తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫ్రెండ్స్, మొబైల్ అడ్డా ఇది మీ అడ్డా. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మొబైల్ అడ్డాకి రండి, సొల్యూషన్స్ ఇస్తాము, సాల్వ్ చేసుకోండి. బిడ్డ ఇది నా అడ్డా.